నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మేడం పిలుస్తున్నారు. ఎల్లయ్య స్వామి, నువ్వే దిక్కు. రా. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం, రామంగా. వచ్చింది మేడం. పేరేంటి? ఇందాక చెప్పాను కదా మేడం, దుబాయ్. నీ పేరు కాదు, తన పేరు. మంగ మేడం. ఏ, తనకి నోరు లేదా? నా పేరు మంగమ్మ. నమస్కారం అమ్మా. వంట చేయడం వచ్చా? చేస్తానమ్మా. బాగా చేస్తావా అని అడుగుతున్నాను. బాగా చేస్తానమ్మా. అవును మేడం, చాలా బాగా చేస్తుంది. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఓసారి నేను వండింది తిని చూస్తే మీకు తెలుస్తుంది కదమ్మా. ఓకే, కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకురా. కాఫీ బాగుంటే పనిలో ఉంటాం. బాగోకపోతే ఇద్దరు గేట్ బయట ఉంటారు. వెళ్ళు మంగా. మేడం గారికి మంచి కాఫీ తీసుకురా. వెళ్ళు మంగా. ఆగు. కాఫీ స్ట్రాంగ్గా కలుపు. అలాగే అమ్మగారు. ఆ అమ్మాయి నీకేమవుతుంది? దేవుడిచ్చిన బంధం మేడం. అంటే? మా ఊరు అమ్మాయి. సో నీకేమీ కాదు. ఎందుకు కాదండి, చెప్తున్నాను కదా, దేవుడిచ్చిన బంధం అని. దానికి మనసుంటే చాలు. నువ్వేది తిన్నగా మాట్లాడవా? ఇది వంటగదా లేక గంధర్వ మహాలా? ఇంత పెద్దగా ఉందేంటి?
ఇక్కడ పాలు ఎక్కడున్నాయో, పంచదార ఎక్కడుందో, కాఫీ పొడి ఎక్కడుందో కనుక్కోవడం ఎలా? ఎల్లే సామి, పెద్ద పరీక్ష పెట్టావే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చారి. ఆ ఆఫీస్కి కాకుండా ఇంటికి రమ్మన్నారు. ఈరోజు నిత్య వస్తుంది. అవును కదా సార్? ఈ 5 days మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు. 5 days హాలిడేసా సార్? వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకున్నాను. ఈ 5 రోజులు నువ్వు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సార్ ఏంటి హోమ్ సిక్కా? హోమ్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ సార్. ఈ ఊళ్ళోనే ఉంటూ ఇంటికి వెళ్ళకపోతే మా మీనాక్షి కోపడుతుంది సార్. కన్విన్స్ చేయవయ్యా. కష్టం సార్. చూడు చారి, వంటింట్లో కత్తి ఉండేది పళ్ళు కూరగాయలు కట్ చేసుకోవడానికి, మన ఫింగర్స్ కట్ చేసుకోవడానికి కాదు. అలాగే ఇంట్లో వైఫ్ ఉండేది మనం చెప్పిన మాట వినడానికి, వాళ్ళు చెప్పింది మనం వినడానికి కాదు. అర్థమైందా? పెళ్ళయ్యాక మీకు అర్థమవుతుందండి. ఏంటి? అదే సార్, అర్థం అయ్యేలా మా మీనాక్షికి చెప్తాను అంటున్నాను. గుడ్. ఓ, ఇదే మా అత్తారిల్లు అన్నమాట. పెళ్ళైనప్పుడు కదా. ఏంటి? ఏం లేదు. ఏదో అన్నావు మావయ్య. నేనేమన్నాను? నువ్వే ఇది మా అత్తారిల్లు అన్నావు. ఆ తర్వాత నువ్వేదో అన్నావు, చెప్పు. నువ్వు ఈ ఇంటికి వచ్చింది ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవడానికి, నన్ను అర్థం లేని ప్రశ్నలు అడగడానికి కాదు. ఏం చేస్తున్నావు? సెల్ఫీ తీస్తున్నాను. అదే ఎందుకు? మీ మమ్మీకి పంపించడానికి. ఎందుకు? మనం ఈ ఇంటికి రీచ్ అయ్యామని తెలియడానికి. పంపించా. క్రేజీ. కాదమ్మా, డ్యూటీ. ఇంట్లో మీ మమ్మీ చెప్పింది గుర్తుంది కదా, నువ్వు నీలాగే ఉండు, బెండ్ అవుకు. నిత్య శ్రీనివాసు, చంద్రిక, చంద్రిక, జై, నిత్య వచ్చింది. కల్పన, నిత్య వచ్చింది. ఈయనొకడు దేనికి ఆనందపడాలో తెలియదు. చంద్రిక, చంద్రిక, తను వచ్చేసింది. ఎవరు? ఎవరంటే నిత్య శ్రీనివాసు, స్వరూప శ్రీనివాస్ కూతురు. ఏదో మీ కూతురు వస్తున్నట్టు సందడి చేస్తున్నావు. తప్పకా. ఈ ఇంట్లో నాకు పోను పోను పౌడర్ చీచి మర్యాద తక్కువ అవుతుంది. ఆగమ్మా. ఒక్క 5 నిమిషాలు ఇక్కడే ఉండు. ఎందుకు? ఇప్పుడు దుర్ముహూర్తం. 5 నిమిషాలు ఆగితే మంచి ముహూర్తం వస్తుంది. వచ్చి రాగానే గుమ్మ ముందు బెగ్గర్లాగా నిలబెట్టేశారు. గ్రేట్ వెల్కమ్. ఏంటి జై, మనం బెడ్ కాసినప్పుడు 10కి రమ్మన్నావు. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ టైం చెప్పుంటే అప్పుడే వచ్చుండేదాన్ని కదా. ఏంటి వెయిటింగ్? గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని రాంగ్ టైంలో నువ్వు ఇంట్లో అడుగు పెడితే ఏ ఉపద్రవం వస్తుందో అని మా వదిన అభిప్రాయం లేమ్మా. నువ్వు ఉండు చంద్రిక. మొదటిసారిగా మా ఇంటికి వస్తున్నావు. ఓ మంచి సమయంలో మా ఇంట్లో అడుగు పెడితే మంచిదని తన అభిప్రాయం. గుడ్ టైం బ్యాడ్ టైం అని ఏం ఉండదు జేజీ. టైం వేస్ట్ చేయకుండా నిత్యం లోపలికి పిలవండి. 5 minutes కదా జై, ఏమవుతుంది? ఆ తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే తనో మనమో బాధపడాలి. చూస్తున్నాను సార్. బుల్షిట్. ఈ రేంజ్ వెల్కమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా. క్వైట్ మావయ్య, నేను అసలే కోపం మీద ఉన్నాను. నాకు కావాల్సింది కూడా అదే.
దుర్ముహూర్తం దాటిపోయింది. మేడం గారు లోపలికి రావచ్చు. కమ్ నిత్య. ఆగమ్మా. మళ్ళీ ఏమైంది? నిత్య మొదటిసారి మన ఇంటికి వస్తోంది. హారతి ఇవ్వకుండా ఎలా చేయి? ఏ వదినా, ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయావు నువ్వు? నాకు గుర్తుందిలేమ్మా, నేను అనేలోపే నువ్వు అనేసావుగా. స్వప్న, హారతి పళ్ళని తీసుకురామ్మా. ఇందాక ముహూర్తం, ఇప్పుడు ఆరతి. ముందు ముందు ఇంకేం ట్విస్ట్లు ఇస్తారో. మీ ఇంట్లో ఒక్క స్టెప్ వేయడానికి ఇన్ని స్టేజ్లేంటి జే? మా పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాల గురించి నువ్వు నిశ్చితార్థం రోజే చూసుంటావు కదమ్మా. ఈ ఇంటికి కాబోయే కోడలిగా నువ్వు కూడా ఇవి పాటించాలి. చూసావా, ఇండైరెక్ట్గా వాళ్ళకి నువ్వు బెండ్ అవ్వాలని ఎలా చెప్తుందో. ఈ ఇంట్లో నువ్వు నీలా ఉంటావనే నమ్మకం నాకు పోతుంది. జే, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఇటివమ్మా. నువ్వుండు వదినా, రేపు పెళ్ళయ్యాక ఈ ఇంటి కోడలిగా నీ కోడలికి నువ్వే హారతిద్దువు గాని. ఇప్పుడు నా కూతుర్లాంటి నిత్యకి నేనే హారతిస్తాను. అయ్యయ్యో, హారతి ఆరిపోయిందేంటి? చూసావా, కావాలనే నిన్ను బ్యాట్ చేస్తున్నారు. నేను అలాంటివన్నీ నమ్మను. నిత్య, లోపలికి రా. ఆగు బాబు. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాత అయినా ఈ ఇంటికి కాబోయే కోడలికి ఈ కోడలు హారతి ఇవ్వడమే కరెక్ట్. ఇప్పుడు నేను హారతిస్తాను, ఎలా ఆరిపోతుందో చూస్తాను. ఇలా ఇవ్వు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అన్ని దిష్టులు పోవాలి. కుడికాలు లోపల పెట్టిరామ్మా. ఇప్పటికే చాలా చేశారు. ఇక వాళ్ళు చెప్పేదేది వినకు. ఎడంకాలు పెట్టు. అయ్యో అయ్యో అయ్యో, ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఏం చేశాను? ముందు కుడికాలు పెట్టి రావాలి గాని ఎడంకాలు పెట్టి వచ్చావేంటి? ఏ కాలైతే ఏంటి?
కుడికాలు పెట్టడం శుభప్రదం అమ్మా. ఓ ఆ, ఈ విషయం నేను మా ఇంట్లో ఉన్నప్పుడే చెప్పుంటే లెఫ్ట్ లెగ్ కట్ చేసుకుని సింగిల్ లెగ్తో వచ్చుండేదాన్ని. ఏంటమ్మా ఆ మాటలు? లేకపోతే ఏంటండి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. కాసేపు ముహూర్తం అంటారు, ఇంకాసేపు హారతి అంటారు, ఇప్పుడేమో ఎడంకాలు అంటున్నారు, ఆరిష్టం అశుభం అంటున్నారు. చూస్తుంటే మేము ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేనట్టుంది. పదనిత్య వెనక్కి వెళ్ళిపోదాం. ఓవర్ చెక్ రిషి. మా మామయ్య అన్న దాంట్లో తప్పేముంది జే? నువ్వే కదా నన్ను నాలాగే ఉండమన్నావు. ఇప్పుడేంటి మీ వాళ్ళు ఇలా నాన్ సెన్స్ చేస్తున్నారు? నా గురించి వాళ్ళకి చెప్పలేదా నువ్వు? ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు ఏంటమ్మా, అంతా మనమే కదా. కాకపోతే ఎడంకాలు కన్నా కుడికాలు పెడితే మంచిది కదా అని. మనకి 2 కాళ్ళున్నాయి నడవడానికి, 2 చేతులున్నాయి పనిచేయడానికి. అందులో ఒకటి మంచి ఇంకోటి చెడు అంటూ ఏమీ ఉండదు. బోత్ ఆర్ ఈక్వల్. బాగానే వెనకేసుకొస్తున్నాడు. నిత్య, ఫర్గెట్ ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్. దిస్ ఈజ్ అవర్ హౌస్. వెల్, బామ్మ, డాడ్, స్వప్న, అత్తయ్య, మావయ్య అందరు తెలుసు కదా. తెలుసుకోవడానికే వచ్చాను. ఐ మీన్ అర్థం చేసుకోవడానికే వచ్చాను. వెల్కమ్ టు సూర్యదేవర ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో కాసేపు రిలాక్స్ అవ్వు. స్వప్న, నిత్యకి గది చూపించు. రా నిత్య. ఆగు. అటెక్కడికి? రూమ్కి. ఆ రూమ్ నిత్యా మేడం ఒక్కరికే. ఆ? నీకు వేరే ఉంది. ఏముంది? స్టోర్ రూమ్. ఏంటి? అదే గెస్ట్ రూమ్. బాగుంటుందా? బాత్రూమ్ కూడా ఉంటుంది. రండి చూపిస్తాను. బాత్రూమా? గెస్ట్ రూమ్. ఎలా ఉంది రూమ్? బ్యూటిఫుల్. నీకు నచ్చిందా? నువ్వు కూడా నచ్చావు స్వప్న. మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో నీపై నేను గెలిచినా నా మీద నువ్వు జెలసీ పెట్టుకోకుండా ఇప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉన్నావు. ఇది ఫ్రెండ్లీనెస్ కాదే, ప్లాన్. యాక్చువల్గా ఈ రూమ్ నాది, బట్ నువ్వు వస్తున్నావని చెప్పి నీకు నా రూమ్ అయితే బాగుంటుందని బావ నన్ను రిక్వెస్ట్ చేశాడు. సో నీ రూమ్ నా రూమ్ అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నేను వాడిన రూమ్ అని నీకు ఫీలింగ్ అది లేదు కదా? వాట్? ఐ మీన్ ఇది ఫ్రెష్ రూమ్ కాదు కదా అని. హే, నాకు అటువంటి ఫీలింగ్ ఏం లేదు. 5 days ఉండిపోయేదాన్ని. నా కోసం కొత్తగా రూమ్ కడతారా ఏంటి? అవును, 5 రోజులు మాత్రమే ఉండేదానివి. ఆ తర్వాత ఈ ఇల్లంతా మాదే. పెళ్ళయ్యాక మళ్ళీ వస్తానుగా. అప్పుడు నీ రూమ్లో కాదు, జై రూమ్లో ఉంటాను. ఓకే దెన్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఫ్రెష్ అవ్వాలి. యా ఓకే, క్యారీ ఆన్. వాట్ ఆర్ యు డూయింగ్? దుబాయ్ ఆన్ డ్యూటీ మేడం. ఏం చేస్తున్నావు? కట్ చేస్తున్నాను మేడం. ఏంటి మామిడికాయలా? నువ్వే ఇలాంటి తింగర పనులు చేస్తుంటే ఇంకా అదేం చేస్తుందో. షీ ఈజ్ ఆల్సో ఇన్ డ్యూటీ మేడం, వర్కింగ్ ఇన్ కిచెన్. నీ చెత్త ఇంగ్లీషు నువ్వు ఆపు. ఏం మేడం నచ్చలేదా? ఇంకోసారి ఆ చెత్త మాట్లాడావంటే చంపేస్తాను. ఎక్కడది? ఇంతసేపు కిచెన్లో ఏం చేస్తుంది? కాఫీ మేడం. కాఫీ చేయడానికి ఇంత టైం ఏంటి? అంటే కాఫీ మీరు బాగా చేయమన్నారని. ఓ, రోజంతా చేస్తూ కూర్చుంటుందా? కాఫీకే ఇంత టైం పడితే ఇక వంట ఎంత టైంలో చేస్తుంది? పిలు దాన్ని. ఎందుకు మేడం? కాఫీ తీసుకొని తనే వచ్చేస్తుంది. జస్ట్ డూ వాట్ ఐ సే. 2 minutes మేడం, వచ్చేస్తుంది. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కదా?
ఏంటా సౌండ్? కిచెన్లో నుంచి వచ్చినట్టుంది మేడం. అది తెలుస్తుంది. కిచెన్లో అది కాఫీ చేస్తుందా లేక ఆటలాడుకుంటుందా? చెప్తాను దాని పని.